ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షులు మాధవ్ ఏపీ మంత్రి లోకేష్ కు ఉమ్మడి రాష్ట్రం ఉన్న భారతదేశ పటాన్ని బహూకరించడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర అభ్యంతరం తెలిపారు. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఉద్దేశించి ట్వీట్ చేశారు. భారతదేశ చిత్రపటం నుంచి తెలంగాణను తొలగించినందుకు బీజేపీ నేతలు క్షమాపణ చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. తెలంగాణ సాంస్కృతిక, చారిత్రక, భౌగోళిక అస్తిత్వాన్ని గుర్తించకపోవడం బీజేపీ రాజకీయ విధానమా, అధికారిక విధానమా అని ప్రశ్నించారు. భారతదేశ పటం నుంచి తెలంగాణను తొలగిస్తే మేమెవరమని నిలదీశారు. సాంస్కృతిక గుర్తింపు కోసం, చరిత్రలో తమకు సరైన చోటు దక్కడం కోసం, ప్రత్యేక భౌగోళిక గుర్తింపు, ప్రత్యేక రాష్ట్రం కోసం తెలంగాణ గడ్డ దశాబ్దాలుగా ఎనలేని పోరాటాలు చేసిందని కేటీఆర్ గుర్తు చేశారు. అనేక మంది బలిదానాలు చేశారని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర అస్తిత్వాన్ని లెక్క చేయకుండా మీ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అవమానించారని, అనుచితమైన ఈ చర్య తమను తీవ్రంగా బాధించిందని కేటీఆర్ పేర్కొన్నారు. ఇది తెలంగాణ ప్రజల త్యాగాలు, పోరాటాలు, బలిదానాలను అగౌరవపరచడమే కాకుండా మా చరిత్రను నిర్లక్ష్యం చేయడమేనని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షులు మాధవ్ ఏపీ మంత్రి లోకేష్ కు ఉమ్మడి రాష్ట్రం ఉన్న భారతదేశ పటాన్ని బహూకరించడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర అభ్యంతరం తెలిపారు. ఈ అంశానికి సంబంధించిన సమాచారం మా ప్రతినిధి లివిల్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. అయితే లివిల్, దశాబ్దాలుగా ఎన్నో పోరాటాలు చేస్తూ వచ్చినటువంటి తెలంగాణ ఈ రోజు భారతదేశ పటంలో కనిపించకపోవడం ఇది ఒక రకంగా బాధటువంటి విషయం. సో దీని గురించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఏదైతే బీజేపీ గత 15 సంవత్సరాలుగా రాష్ట్రం తెలంగాణపై విమర్శించడమే కాదు, అవహేళన చేసి గతంలో అనేక సందర్భాల్లో ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడడం కావచ్చు, హోంమంత్రి అమిత్ షా మాట్లాడిన విషయం ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో మరొకసారి తెలంగాణను అవమానకరంగా తెలంగాణ రాష్ట్రం అనేది లేదనే విధంగా అది ఒకసారి ఏదైతే ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్ అటు టీడీపీ కేసుకు ఇచ్చిన జ్ఞాపకం సంబంధించి భారతదేశ చిత్రపటాన్ని ఇచ్చారో, భారతదేశ చిత్రపటంలో తెలంగాణ లేకపోవడం పట్ల యావత్ తెలంగాణ సమాజం అంతా కూడా విచారం వ్యక్తం చేస్తుంది, బాధాకరంగా చెప్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్ ఎక్స్ప్రెసివ్గా తన ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో కూడా ఎన్నో పోరాటాల త్యాగాల ఫలితం, ఎంతో మంది ఉద్యమకారులు, ఎంతో మంది అమరుల త్యాగ ఫలితం స్వరాష్ట్రాన్ని తెలంగాణ రాష్ట్రాన్ని ఇప్పటికీ కూడా గుర్తించకపోవడం అవమానకరంగా అని చెప్పేసి కూడా ఎద్దేవా చేశారు. గతంలో అనేక సందర్భాల్లో నరేంద్ర మోడీ ఇదే విషయాన్ని కళ్యాణ్ వివరించారు, సీకట్లు విభజన చేశారనే అంశాలను కూడా పరిశీలించారు. ఆ అంశాలను తెలంగాణ పౌరులు కూడా చాలా బాధపడిన రోజు అది. అలాంటి బాధాకరమైన రోజుల్లో మరొకసారి కూడా బీజేపీ ప్రభుత్వం, బీజేపీ భాగమైన బీజేపీ అధ్యక్షుడు, ఏపీ అధ్యక్షుడు తెలంగాణ పూర్తిగా లేకపోవడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా తెలంగాణ బీజేపీ కావచ్చు, కేంద్రంలో ఉన్న బీజేపీ నరేంద్ర మోడీ కావచ్చు, బీజేపీ మొత్తం కూడా తెలంగాణ ప్రజానికి క్షమాపణ చెప్పాల్సిందిగా సందర్భంగా డిమాండ్ చేశారు. ఏదైతే తెలంగాణ పట్ల అవహేళన చేసిన ఏదైతే ఈ ఉదంతం ఉందో ఖచ్చితంగా క్షమించడం నేరంగా కూడా భావిస్తామని చెప్పి కూడా చెప్పారు. బీఆర్ఎస్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏదైతే అనేక సందర్భాల్లో కూడా మోడీ చేసిన అంశాలను కూడా ఈ సందర్భాన్ని గుర్తు చేశారు. ఆ తల్లిని చంపి బిడ్డనిచ్చారు అని ఏదైతే చెప్పిండో ఆ అక్షరాలు ఇవాళ మళ్ళొక్కసారి కూడా ఏపీ అధ్యక్షుడు నిజం చేసే విధంగా చేసిందని చెప్పేసి కూడా చెప్పారు. ఇప్పటికైనా ఏదైతే మోడీ కావచ్చు, ఇక్కడ బీజేపీ అధ్యక్షుడు ఈ విధంగా చేసిన అంశాల పట్ల క్షమాపణ చెప్పాల్సిందిగా కూడా డిమాండ్ చేశారు. మొత్తానికి ఈ అంశానికి సంబంధించి బీజేపీకి సంబంధించి కావచ్చు,
అక్కడ ఏపీ మంత్రి నారా లోకేష్ కావచ్చు ఈ జ్ఞాపికి సంబంధించిన చిత్రపటంలో భారతీయ చిత్రపటంలో తెలంగాణ లేకపోవడం సభ్య సమాజం తలదించుకునేలా ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పారు. ఇప్పటికైనా తన అజ్ఞానాన్ని వీడాలని చెప్పేసి కూడా మోడీకి కొన్ని ప్రశ్నలు కూడా సంధించారు. అందులో భాగంగా దశాబ్దాల పాటు తెలంగాణ సాంస్కృతిక గుర్తింపు కోసం చరిత్రలో తమకు సరైన చోటు దక్కడం కోసం ప్రత్యేక భౌగోళిక గుర్తింపు ప్రత్యేక రాష్ట్రం కోసం ఎనలేని పోరాటం చేసింది తెలంగాణ గడ్డ. అయితే మీ పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు మా సాంస్కృతిక గుర్తింపు అస్తిత్వాన్ని ప్రశ్నార్థకం చేసేలా భారతదేశ చిత్రపటాన్ని ఉపయోగించాలని చెప్పేసి కూడా చెప్పారు. తెలంగాణ రాష్ట్ర అస్తిత్వాన్ని లెక్క చేయడం చేసిన చర్య మమ్మల్ని తీవ్రంగా బాధించిందంటూ కూడా ఆవేదన వ్యక్తం చేశారు. ఏదైతే ఇదే మీ పార్టీ అధికార అభిప్రాయమా లేదా ప్రధానమంత్రికి సూటిగా కేటీఆర్ ప్రశ్నించారు. భారతీయ చిత్రపటం నుంచి మా చరిత్రను తొలగిస్తే మేము ఎవరమంటూ కూడా ఈ సందర్భంగా ప్రశ్నించారు. లేదా ఈ చర్య కేవలం ఒక పొరపాటు అనే విషయంపై మీరు వెంటనే పిఎం మోడీ స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఇది తెలంగాణ ప్రజల త్యాగాలు రాష్ట్ర సాధన కోసం చేసిన పోరాటాలు బలిదానాలను ఆత్మగౌరవపరచడమే కాకుండా మా చరిత్ర నిర్లక్ష్యం చేసిన బీజేపీ నేతలు క్షమాపణ కోరాలి, క్షమాపణ చెప్పాల్సిందిగా డిమాండ్ చేశారు. పొరపాటు అయితే తెలంగాణ ప్రజలని అపహాస్యం చేసినందుకు పార్టీ నాయకులు వెంటనే క్షమాపణ చెప్పాలని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. వాళ్ళ మళ్ళొకసారి తెలంగాణ పట్ల తెలంగాణ రాష్ట్రం పట్ల బీజేపీకి ఎంత మాత్రం సోయి ఉన్నా ఇక్కడ రాష్ట్ర ప్రజలకు ఇక్కడ ఉన్న బీజేపీ నాయకత్వం కూడా క్షమాపణ చెప్పి వెంటనే ఆ పోస్టుకు సంబంధించి ఫోటోకు సంబంధించి ఆ బీజేపీ అధ్యక్షులతో క్షమాపణ చెప్పించాల్సిందిగా కోరారు. తెలంగాణ అంటే ఒకసారి కూడా చింతన చేస్తున్న ఈ బీజేపీకి ఇప్పటికైనా తగిన గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా ఎక్స్ వేదికగా బీఆర్ఎస్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎద్దేవా చేశారు. రైట్ లెవెల్ థ్యాంక్ యూ. మొత్తంగా చూస్తే ఏపీ బీజేపీ అధ్యక్షులు మాధవ్ ఏపీ మినిస్టర్ లోకేష్ కు బహుకరించిన భారతదేశ పటంలో తెలంగాణ లేకపోవడం నిజంగా అభ్యంతరకం అని చెప్పేసి కేటీఆర్ ట్వీట్ చేయడం జరిగింది. సూటిగా ప్రధానమంత్రిని కూడా క్వశ్చన్ చేయడం జరిగింది. ఎందుకని ఇలా చేయడం జరిగింది, ఈ చర్య అనుకోకుండా జరిగినటువంటి చర్యనా కావాలని చేసినటువంటి చర్యనా అంటూ కేటీఆర్ ట్వీట్ చేయడం కూడా జరిగింది. ఈ చర్య నిజంగా మమ్మల్ని చాలా బాధించింది, తెలంగాణ సాంస్కృతిక చారిత్రక అస్తిత్వాన్ని గుర్తించకపోవడం ఇది దారుణమని ఆయన బాధపడటం జరిగింది. ఖచ్చితంగా బీజేపీ అధ్యక్షులు దీనికి క్షమాపణ చెప్పి తీరాలి అని చెప్పేసి కేటీఆర్ ట్వీట్ చేయడం జరిగింది.